వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పవన్కు మద్దతుగా పిఠాపురం వర్మ. అవును, మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తున్నారు పిఠాపురం వర్మ గారు. అయితే ఏ విషయంలో అని చాలామందికి డౌట్ రావచ్చు. 2 రోజుల క్రితం జరిగినటువంటి కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో, భీమవరంలో అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్తో రైట్ లెగ్తో తంతే ఆయన వచ్చి పిఠాపురంలో పడ్డారు అని చెప్పేసి జక్కంపూడి రాజా గారు మాట్లాడిన ఆ మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా ఆగ్రహాన్ని కలిగించాయి. ఎందుకంటే జక్కంపూడి రాజా గారు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి 2024 వరకు. సరే, 2024లో ఓటమి చెందారు. ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కుమారుడు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మరి తెలుగు రాష్ట్రాలు తెలియని వ్యక్తులు లేరు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. అదేవిధంగా 3 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కడియం నియోజకవర్గం, ఇప్పుడు ఆ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా రాజానగరం అనే నియోజకవర్గం ఏర్పడింది 2009లో. మరి ఒక వంగవీటి, ఓ ముద్రగడ, ఆ తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ జక్కంపూడి ఆ సామాజిక వర్గంలో అంత బలమైనటువంటి నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి ఆయన కుమారుడు జక్కంపూడి రాజా గారు, ఆయన కూడా నిజంగా వ్యక్తిగతంగా 100% మంచి వ్యక్తి, అందులో ఎలాంటి డౌటు లేదు. అలాంటి నాయకుడు, అలాంటి యువనేత మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద నూరు పారేసుకున్నారు? అనవసరంగా జన సైనికులకు ఎందుకు ఆగ్రహం తెప్పించారు? నిజంగా తెలివైన నాయకుడైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశాలను ఇగ్నోర్ చేయాలి ఆయన. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో జక్కంపూడి రాజా గారికి ఓట్లు పడాలంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయకూడదు. వైసీపీ టచ్ చేసింది కాబట్టి 11 స్థానాలకు పతనం అయింది. మరి ఈయన ఆలోచన లేకపోతే ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాడో తెలియదు, కానీ అనవసరంగా నోరు జారి మాట్లాడాడు. సో ఇప్పుడు ఏమైంది? ఇష్టానుసారంగా జన సైనికులు అందరూ కూడా జక్కంపూడి రాజా గారిని టార్గెట్ చేశారు. మరి దొరికిందే తడవుగా తెలుగుదేశం కూడా జక్కంపూడి రాజా గారిని ఓ స్థాయిలో టార్గెట్ చేసి పడేసి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జక్కంపూడి రాజా గారిని కూడా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక జక్కంపూడి రాజా గారికి ఎలా ఉంటుంది అనే రీతిలో పిఠాపురం వర్మ గారు ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా గమనించవచ్చు. మాకు ఎన్నున్నా మా కూటమి నాయకుల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక నోరు పారేసుకుంటే మేమందరం కలిసి మీ మీదకి వస్తామని చెప్పేసి చెప్పకనే చెప్పారు. ఒక ఇండికేషన్ ఇచ్చారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు. నిన్న మొన్నటి వరకు వర్మ గారికి జనసేనకి చాలా గ్యాప్ పెరిగిపోయింది, అందులో ఎలాంటి డౌటు లేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి పిఠాపురం వేదికగా నాగబాబు గారు ఎస్విఎస్ఎన్ వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ 2 పార్టీల మధ్య, ప్రత్యేకించి వర్మ గారికి జనసేనకి మధ్య కాస్త దూరాన్ని పెంచాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, గత ఆ ఎపిసోడ్ అయిపోయింది. నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక ఉద్దేశంతో మాట్లాడారు. ఇక్కడ వర్మ గారు కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, టీడీపీ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఏదో సోషల్ మీడియాలో ఒకరినొకరు వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుకుంటూ పోస్టులు పెట్టుకున్నారని అయిపోయింది. అది గత గడిచిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ భీమవరం ప్రజలు లెఫ్ట్ లెగ్ తోటి, గాజువాక ప్రజలు రైట్ లెగ్తో తంతే పిఠాపురం వచ్చి పడ్డాడు, పిఠాపురానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటంటూ జక్కంపూడి రాజా గారు మాట్లాడిన మాటను ఉద్దేశించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు, బలమైన కౌంటర్. పిఠాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆయన బలంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడారు. ఇక్కడ ఒక ఇండికేషన్. నిన్న మొన్నటి వరకు చాలామంది చాలా అనుకున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానిటరింగ్ చేస్తుంది, వైసీపీఏ వర్మ గారితోటి మాట్లాడిస్తుంది అని చెప్పేసి కొంతమంది రకరకాలుగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే రకరకాలుగా
వర్మగారికి జనసేనకి మధ్య చిచ్చు పెడితే జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఒక వ్యత్యాసాన్ని, ఒక గ్యాప్ తీసుకురావచ్చు. సో దానివల్ల మనం లాభపడవచ్చు రాజకీయంగా అని చెప్పేసి వైసీపీ ఒక ప్లాను చాలా పగడబందీగా అమలు చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో బెడిసి కొట్టింది. జక్కంపూడి రాజా గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం, సో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు రియాక్ట్ అవటం, ఇక్కడ అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం ఏదైతే ఉందో, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా పిఠాపురం నియోజకవర్గమే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎస్విఎస్ఎన్ వరం గారు జనసేన పార్టీతో ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఉంటారు, జనసేనకు మద్దతు ఇస్తారు. మళ్ళీ నియోజకవర్గాల విభజన కానీ లేకపోతే నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల్లో మళ్ళీ ఆయనకి సీటు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుంది, ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఈలోపు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానన్నటువంటి హామీ ఏదైతే ఉందో మరి ఆ హామీని నెరవేర్చేటువంటి క్రమంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఈ క్రమంలో జక్కంపూడి రాజా గారు, అదేవిధంగా వంగా గీత గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలా కొంతమంది కాపు నాయకులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా మాట్లాడుతూ పిఠాపురంలో ఆయన ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వర్మగారి ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ఏదైతే ఉందో, తెలుగుదేశానికి జనసేనకి పిఠాపురం నియోజకవర్గంలో వారి రెండు పార్టీలకు ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని మరొకసారి ఆ కార్యకర్తలు గుర్తు చేసాయి. సరే మధ్యలో ఏవో వచ్చాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి, చిన్న చిన్న వివాదాలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి. ఎన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూటమి అంటే కుటుంబం లాంటిది, మనం అంతా కలిసి ఉందాం, కలిసిమెలిసి ఉందాం, కలిసి ముందుకు వెళ్దాం. మనం విడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అందరినీ చిత్తడి చేస్తాడనేటువంటి భయం ఉంది కూటమికి, బాధ్యత ఉంది కూటమికి. సో కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ఎక్కడైనా టీడీపీకి జనసేనకి మధ్య విభేదాలు పొరపత్యాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు వర్మగారిలాగా వ్యవహరించాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా, జనసేన ఎమ్మెల్యే ఉన్నా, వారిని వైసీపీ టార్గెట్ చేసినప్పటికీ కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి మరి దాడికి ఎదురు మాటల దాడి చేస్తే తప్ప, వారి కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తే తప్ప కూటమి ఐక్యతని ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ మధ్య చాలా విభేదాలు ఉన్న మాట వాస్తవం అది. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చేయలేదని చెప్పేసి జక్కంపూడి రాజా గారు మాట్లాడిన తర్వాత కొంతమంది వైకాపా నేతలు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగా గీత గారు, కాకినాడ మాజీ ఎంపీగా పనిచేసిన వంగా గీత గారు, వాళ్ళందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారిని అవమానకరంగా జక్కంపూడి రాజా గారు నోరు జారిన తర్వాత ఎస్విఎస్ఎన్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడే తీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎస్విఎస్ఎన్ వర్మ గారు జనసేన పార్టీకి దగ్గరగానే ఉంటారు, ఆయన టీడీపీలోనే ఉంటారు, టీడీపీతో ఉంటూ జనసేనకి దగ్గరగా ఉంటారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన కన్నెత్తి చూసే పరిస్థితులు కూడా లేవు. వైసీపీ ఎంత ప్రలోభ పెట్టినా, మభ్య పెట్టినా, లేకపోతే వర్మగారి ఆవేశాన్ని కొన్ని సందర్భాల్లో వారు వాడుకుందామని చూసినప్పటికీ కూడా ఆయన చాలా తెలివిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తులని ఆయన చిత్తు చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిఠాపురం వర్మగారు మళ్ళీ ఆయన జనసేన అధినేతకు మద్దతుగా మాట్లాడిన ఈ మాటలు వర్మగారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య మళ్ళీ ఖచ్చితంగా ఒక సఖ్యతను ఏర్పరుస్తాయి. వర్మగారికి నాగబాబు గారికి మధ్య ఒక సఖ్యతను ఏర్పరుస్తాయి. వర్మగారికి జన సైనికులకు మధ్య ఒక సఖ్యతను ఏర్పరుస్తాయి. ఎన్నికలకు ముందు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి క్రమంలో వర్మగారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఆశించారో, ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వర్మగారికి కలిసి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా వర్మగారిని చాలా గుండెలకు హత్తుకొని మా పవన్ కళ్యాణ్ గారికి మీరు వెన్నంటే ఉన్నారు అని చెప్పేసి వర్మగారిని ఏ విధంగా దగ్గరికి తీసుకున్నారో మళ్ళీ ఆ రోజులు వస్తున్నట్లయితే స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ జన సైనికులకి వర్మగారికి మధ్య ఒక సఖ్యత వాతావరణం అయితే ఏర్పడుతున్నట్లయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇదే సఖ్యత, ఇదే విధమైనటువంటి అభిప్రాయం కనుక ఆ విధంగా ఒకరికి ఒకరు పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి వర్మగారి మీద ఉండాలి, వర్మగారికి వీళ్ళ మీద ఉండాలి. ఖచ్చితంగా వర్మగారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న పదవానికి ఇవ్వాలి. ఇక్కడ వర్మగారికి పదవి ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేట్ చేయకుండా ఆయనకి పదవి ఆయనకి ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ రెండు పార్టీల బాండింగు పిఠాపురం వేదికగా బలపడితే రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుంది. పిఠాపురం వేదికగా బాండింగ్ చెడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా చెడిపోతుంది. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసినటువంటి అంశం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసే ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వర్మగారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి వైసీపీ నేతలు మాటలు దాడికి దిగితే కూటమి నేతలు
వారి మధ్య ఎన్ని విభేదాలు పురపత్యాలు ఉన్నప్పటికీ కూడా మేము ఒకటే అని చెప్పేసి తెలియజెప్తున్నటువంటి ఎపిసోడ్ పిఠాపురం ఎపిసోడ్ అయితే చూడొచ్చు.